శ్రీ భూవి ప్రాపర్టీస్ ప్రైవేట్ లిమిటెడ్ వారి 7 హిల్స్ ఫ్యూచర్ సిటీ ఇప్పుడు మన సాగర్ హైవేలో నమ్మకానికి అమ్మలాంటిది మన భూవి ప్రాపర్టీస్. ఇప్పుడు మీరు ఏదైతే ఎస్ఐపిసి నోటిఫికేషన్లు 5,000 వద్దు 20,000 ముద్ద అనేది కూడా మీరు ఒక కాన్సెప్ట్ తోటి మీరు ఈరోజు భారీ ర్యాలీ అనేది కూడా నిర్వహించారు. ఒకవేళ ప్రభుత్వం ఈ విషయంలో జాప్యం వహించినట్లయితే మీరు ఏం చేయబోతున్నారు, అసలు ఏం చెప్పదలుచుకున్నారు? మరొక తెలంగాణ ఉద్యమం స్టార్ట్ అవుతుంది. మేము ఇంకొకటి త్వరలో 3 సంవత్సరాలు ప్రభుత్వం ఏర్పడి ఈయన ముఖ్యమంత్రి అయ్యి 3 సంవత్సరాలు కావస్తుంది. త్వరలో జరుపుకుంటూ వచ్చినావు. గతంలో కూడా 17,000 పోస్టులు ఖాళీ ఉన్నాయని జాబ్ క్యాలెండర్ కూడా విడుదల చేసిర్రు. దాంట్లో చేసినప్పుడు చాలా మంది అరే 17,000 పోస్టులు కదా అని మన ప్రిపరేషన్ స్టార్ట్ చేస్తారు ఖచ్చితంగా. అందరు వచ్చి స్టడీ చదువుకుంటారుగా. నువ్వు త్వరలో తీసుకొచ్చి తీర దగ్గరికి వచ్చినాక 5,000 ఇస్తున్నావు అంటే మళ్ళీ నిరుద్యోగుల వల్లనే ప్రభుత్వం ఏర్పడిందని ముఖ్యమంత్రి ఒప్పుకున్నాడు. మీ నిరుద్యోగుల ప్రభుత్వం మీ వల్ల వచ్చిందన్నావు అంటే మీకు పదవులు వచ్చినాయి. ముఖ్యమంత్రులు అయినావు, ఉప ముఖ్యమంత్రి, స్పీకర్ అయ్యారు, డిప్యూటీ స్పీకర్ అయ్యారు, ఎమ్మెల్సీ ఎమ్మెల్యే అన్ని పదవులు వచ్చినాయి. మీకైతే ఉద్యోగాలు వచ్చినట్టుగా. ఇంకొకటి 2 మంత్రి పదవులు ఖాళీ ఉన్నాయి. అవైతే మేము అడగట్లే కదా. విద్యాశాఖ మంత్రి, హోంశాఖ మంత్రి మేమైతే ఏం అడుగుతలేం. మాకు 20,000 పోస్టులు ఏమని చెప్తున్నాం. 19,000 పైన ఖాళీ ఉన్నాయని అధికారులే చెప్తున్నారు. 20,000 వేసి మాకు న్యాయం చేయాలి. 5,000 వేస్తానంటే మాకేమనిపిస్తుంది అంటే నువ్వేమో ఛాయ్ తాగితే ఏదో మన హోటల్ కొత్త టిప్ లాగా ఇచ్చినట్టు అనిపిస్తుంది. ఈ 5,000 మాత్రం వద్దు, అస్సలు వద్దు. 5,000 ఏదో మాకు కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడడానికి మీరే కారణం నిరుద్యోగులు. అందుకే మీకు బిచ్చం వేస్తున్నా 5,000 వేస్తున్నాం అన్నాడు. కానీ ఈ 5,000 తీసుకోవడానికి అయితే సిద్ధంగా లేము. మరొక తెలంగాణ ఉద్యమం ఖచ్చితంగా స్టార్ట్ అవుతుంది. నువ్వు ఇక్కడ కాదు, ఇప్పుడైతే మామూలుగా ఒక 10-15 రోజుల చేస్తున్నాం. ఎక్కడ దిల్సుఖ్నగర్లా, అశోక్ నగర్లా, ఈ మన క్యాంపస్లా అంటే మళ్ళీ నల్లగొండ, ఖమ్మం, వరంగల్ అన్ని జిల్లాలలో చేస్తున్నారు. అంటే శాంతియుతంగా చేస్తున్నాం అంటే ఖచ్చితంగా మనకు పోస్టులు పెరుగుతారని. ఈ మధ్యన 9,000 తోటి వస్తుంది అని అధికారులు వెయిటింగ్ లిస్టులు ఈ మధ్యన వచ్చింది. అంటే 9,000 ఖచ్చితంగా మనం వేయవలసిందే. మరి 5,000 అంటే అంత వ్యతిరేకత వస్తుందని వాళ్ళకి వచ్చి నేను ఇస్తున్నా. ఈ 5,000 9,000 తీసుకోవడానికి మేము సిద్ధంగా లేము. మాకు ఖచ్చితంగా 20,000 ఇవ్వాలి. 5,000 ఇస్తే మాత్రం మేము ఊరుకునే ప్రసక్తి లేదు. ఈ 5,000 ఇస్తే ఎట్లా అవుతుందంటే చాలామంది స్టడీలలో ఫ్రెండ్స్ ఉంటారు, ఇంకా అమ్మాయిలు ఉంటారు, ఇంకా కొంతమంది మీడియా ముందుకు వచ్చి మాట్లాడాలంటే భయపడతారు. 5,000 వేసేస్తానన్నా మనం ఏమైనా హోటల్ కోతం చూసినామన్నా బిర్యానీ అంటే వాళ్ళకి ఏదో మన సరదాగా టిప్ ఇచ్చినట్టు అనిపిస్తుంది. మరీ ఇంత గలీజ్గా ఉన్నదంటే 5,000 అంటే అసలు వద్దన్న. 5,000 తోటి ఉన్నామనుకో ఇక మరొక ఉద్యమం స్టార్ట్ అవుతుంది. అది ఒక ఎస్ఐపిసి నోటిఫికేషన్స్ విషయంలోనే కాకుండా పూర్తి స్థాయిలో కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చి 30 నెలలు కావస్తుంది. మన ప్రభుత్వం ఏర్పడ్డ అతి తక్కువ కాలంలోనే డిప్యూటీ సీఎం గారే స్వయంగా ఆయనని ప్రెస్ మీట్లో చెప్పారు అనమాట. ఏమనంటే దాదాపుగా మేము 20,000 పైచులకు ఇచ్చినామని స్టార్టింగ్లో చెప్పారు. తర్వాత ఇంకొక మంత్రి 40,000 అన్నారు, ఇంకొక మంత్రి 70,000 అన్నారు. తర్వాత ఇదే భట్టి విక్రమార్క గారు కూడా ఒక మాట ఏమన్నారంటే నోటిఫికేషన్స్ వెంటనే వేయకండి అని నిరుద్యోగులు మొరబెట్టుకుంటారు. అంటే మేము అంతగానో నోటిఫికేషన్లు ఇస్తున్నాం, నిరుద్యోగులను ఆదుకుంటున్నాం అన్నారు. ఇది నిజం కాదా? మీరు వద్దని మొరబెట్టుకుంది నిజం ఎక్కడే అనలేదు. వాళ్ళ మంత్రులనే వాళ్ళకి క్లారిటీ లేదు. ఒక ఆయన 70 అన్నాడు, మన ఫోన్లో వీడియోలు చూపిస్తాము. ఒక ఆయన 70 అన్నాడు, ఒక ఆయన 1,00,000 అన్నాడు. ఇంకొకటి ఎస్ఐపిసి నోటిఫికేషన్ ఒక్కటి కూడా వేయలే. గత ప్రభుత్వంలో వేసిన ఆ పోస్టులే వీళ్ళు నియామక పత్రాలు పంచిర్రు, వీళ్ళ ఖాతాలో పడ్డాయి. అంటే వీళ్ళ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినది వీళ్ళతోటే వీళ్ళ అకౌంట్లోకి వచ్చినట్టు కాదు. గత ప్రభుత్వం వేసిపోయినవి అవి 14,000. అప్పుడు మన పాత ప్రభుత్వంలో 14,000 వేసిండు, ఒకసారి 16,000 వేసిండు. ఇప్పుడు తీరను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు త్వరలో ప్రతిసారి నువ్వు త్వరలో అని చెప్పే లేకుండా ముఖ్యమంత్రి అయినాక ఇవే 5,000 పోస్టులు వచ్చినాయమంటే గమ్మున ఈ ప్రైవేట్లో జాబ్ చూసుకునేటోళ్ళంగా ఈ స్టడీల ఫీజులు తగ్గు, కోచింగ్ ఫీజులు తగ్గు, ఈ ఏజ్ కూడా పెంచమనకపోతే అప్పుడు 32 ఉండే, మళ్ళీ 34 చేసినావు. పాత ప్రభుత్వంలో 32 అన్నది, ఇది 34 చేసిరు. అప్పుడు ఎలాంటి నోటిఫికేషన్ వేయలే. ఇప్పుడు వచ్చి మళ్ళీ 32 పెట్టేసి 5,000 పోస్టులు వేసినావు. అంటే 3 ఏళ్ళని జరుపుకుంటూ వచ్చినావు. మా 3 ఏళ్ళ ఏజ్ పోయినట్టే కదా. మళ్ళీ ఎస్ఐపిసి నోటిఫికేషన్ లేక 4 ఏళ్ళు అవుతుంది. 4 ఏళ్ళు అయిందంటే ఒక సంవత్సరం ఆ ప్రభుత్వంలో. అది ఇవి 4 ఏళ్ళకి వచ్చినావు. మొత్తం 4 ఏళ్ళు తీసుకొచ్చినావు. ఇప్పుడు నేను అప్పుడు 32 ఉన్నా. ఇప్పుడు ఒకవేళ 32 36కి వస్తాడు, 30 34కి వస్తాడు. అంటే నీ వల్లనే కదా. త్వరలో అనకపోతే అయిపో కదా. నా ఉద్దేశం ఒకటి, ముఖ్యమంత్రి కాగానే ఈ 30 ఏళ్ళు దాటినోనికి ఎలాంటి ఏజ్ పెంచను, 5,000 పోస్ట్ వేస్తా. ఉన్నోడు ఏజ్ ఉంటావు అనుకుంటే చదువుకోరి, ఏజ్ లేదనుకుంటే బంద్ చేసుకొని ప్రైవేట్లో పోమంటే ఎప్పుడే వెళ్ళిపోయేటోళ్ళు. నేను ఏమీ అడగకపోతుండే. నువ్వు వేస్తాం న్యాయం చేస్తాం తీర దగ్గరికి వచ్చి ఈ 17,000 పోస్టులు చూపించి అది జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేసిండు భట్టి విక్రమార్క. 17,000 ఖాళీ జరుపుకుంటూ తీర దగ్గరికి వచ్చి 5,000 వేస్తున్నావు. ఎందుకు ఇవి?
ఇది తీసుకోవడానికి మేము సిద్ధంగా లేము. అంటే ఇప్పుడు ఫైనల్గా 30 నెలల కాంగ్రెస్ ప్రభుత్వాన్ని రేవంత్ రెడ్డి పాలనని మీరు ఒక నిరుద్యోగిగా ఇన్నిసార్లు త్వరలో అని చెప్పేసి చెప్పినటువంటి రేవంత్ రెడ్డికి ఒక నిరుద్యోగిగా మీరు ఏం చెప్తారన్న ఫైనల్గా? త్వరలో అనడంతో మేము అయితే నువ్వు చూపించినావు. త్వరలో అనడంతో నిజంగా పోస్టులు పడతాయి. చాలా మంది తెలుసా, కొంతమంది మామూలుగా చెప్పుకోదు కానీ పెళ్లి సంబంధాలు కూడా సరే జాబ్ వచ్చినాక మంచి సంబంధం వస్తుంది, మనం చదువుకోవచ్చు. కొంతమంది ఆడపిల్లలు ఉంటారు, మళ్ళీ పెళ్ళి అయితే ఉంటారు కదా వాళ్ళ మన అత్తగారి నుంచి సపోర్ట్ చేస్తారో చెయ్యరోదో, మంచి ఇప్పుడే జాబ్ కొట్టుకుని అయ్యో పని అయిపోతా అని చాలా మంది ఉన్నారు. వాళ్ళ బాధ నేను చెప్తున్నా. అంటే వాళ్ళు మీడియా ముందుకు వచ్చి చెప్పకపోవచ్చు, మనతోటి స్టడీలలో ఫ్రెండ్స్ చెప్తుంటారు మళ్ళీ అవకాశం రాదు, మళ్ళీ పెళ్ళి చేసిన తర్వాత అక్కడ ఫ్యామిలీని చూసుకోవడం, ఇక్కడ ప్రిపరేషన్ అంటే ఏం వద్దు. ఖచ్చితంగా నిజంగా చెప్తున్నా, తెలిసినారికి మీరు ఎప్పుడైనా వచ్చి చూడండి స్టడీ అలా వాళ్ళ దాదాపుగా అంటే మీకు వచ్చి చెప్పుకుంటారు, మీడియా ముందుకు చెప్పుకున్నా. నువ్వు 17,000 పోస్టులు రాగానే ఏప్రిల్ అని చెప్పిండు, అంత స్టడీలు మొత్తం నిండిపోయినాయి. ఏప్రిల్లో జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేసిండు, ఆగస్టులో ప్రిలిమ్స్, డిసెంబర్లో మెయిన్స్ పెడతాం, ఎంబడి అయిపోతాయి అన్నారు. మరి మా అందరూ వచ్చారు. నువ్వు తీర దగ్గరికి వచ్చిన వరకు ఫేక్ జాబ్ క్యాలెండర్, నువ్వు దాంతో ఎంత నష్టపోయినా తెలుసా? మంచి జాబులు వదులుకొని వచ్చినాం, మళ్ళీ అక్కడ జాబు పోయింది, ఇక్కడ పెళ్లి సంబంధాలు ఎగిరిపోయినాయి. సరే ఓపికతో ఉన్నాం, త్వరలో ఇస్తాడు, మనకి న్యాయం జరుగుతుంది. మనం అట్నే స్టడీలలో ప్రిపేర్ అవుతున్నాం కదా, అన్నీ కనుక మనకి న్యాయం జరుగుతుంది. ఏజ్ కూడా వీళ్ళు టైం టు టైం ఇవ్వకపోవడం వల్ల ఈ ప్రభుత్వంది తప్పు, మాది కాదు. అప్పుడు వేస్తామా ఏజ్ వస్తుండే, ఇప్పుడు కానీ ఏమంటారు జారిపోలేదు కనుక నువ్వు ఖచ్చితంగా 20,000 పోస్టులు వేసి ఏజ్ కానిస్టేబుల్ 36, ఎస్ఐ 38 చేస్తే మాకు న్యాయం చేయాలి.